రండి దేవుని వాక్యం ధ్యానిద్దాం. నిర్గమాకాండం మొదటి అధ్యాయం. నిర్గమాకాండం మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామెసేసును అనే పట్టణములను కట్టిది. రామెసేసును పట్టణములను కట్టిది. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి నీతి నియమాల్లో దేవునికి సంతృప్తికరంగా ఒకడు జీవించిన కారణం చేత ఆ ఒకని బట్టి కొన్ని దేశాలు, తన కుటుంబమే కాకుండా కొన్ని దేశాలు నాశనం కాకుండా బ్రతకటం అనేది యోసేపు జీవితంలో మనం చూస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. దేవుడు చెప్పినటువంటి నీతి నియమాలను అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి తన్ను తాను నియంత్రించుకొని దేవునికి విధేయత చూపిన ఒకని బట్టి కొన్ని దేశాలు, అలాగే తన కుటుంబం కూడా నాశనం నుండి కాపాడబడటం, ఘోరమైన శ్రమ నుంచి విడిపించబడటం, కొన్ని దేశాలు బ్రతికిపోవటం అనేది మనం యోసేపు జీవితంలో చూస్తాం. మనం అనుకుంటాం, నేనొక్కడనే దేవుని యందు భయభక్తులు కలిగి, నేనొక్కతనే దేవుని యందు భయభక్తులు కలిగి అన్నిటినీ నియంత్రించుకొని దేవునికి ఇష్టంగా నీతి నియమాలతో బ్రతికితే, నేనొక్కడిని బతికితే ఏమి లాభం అని అనుకుంటారు. లోకమంతా చెడిపోయి ఉంది, సమాజం అంతా చెడిపోయి ఉంది, సంఘంలో చాలామంది తప్పులు చేస్తున్నారు. నేనొక్కడిని మాత్రమే నీతిగా ఉంటే ప్రయోజనమే ఉంది, నేనొక్కడిని మాత్రం నియమంగా ఉంటే ప్రయోజనమే ఉంది, నేనొక్కతని మాత్రం జాగ్రత్తగా బ్రతికితే ప్రయోజనమే ఉంది అని అనుకుంటారు. నలుగురితో పాటు నతనీయులు, గుంపులో గ్లోరీ అనే లోకంలో సామెతని ఇలా మార్చాం. అందరితో పాటు నేనొక్కతను, అందరితో పాటు నేనొక్కడిని, అందరికంటే నా స్పెషల్ ఏముంది అని సహజంగానే ఇతరులను చూసి ఒకరిని చూసి ఒకరు బలహీనపడటం, ఒకరిని చూసి ఒకరు దిగజారిపోవటం, ఒకరిని చూసి ఒకరు నీరసించిపోవటం, ఒకరిని చూసి ఒకరు దేవునికి వ్యతిరేకంగా మారిపోవటం అనేది సహజంగా మన జీవితాల్లో మనం అనుభవిస్తున్న పరిస్థితులే. అవునా కాదా? అనిపిస్తుంది. కానీ లోకమంతా తన ఇష్టం వచ్చిన త్రోవలో తను వెళుతున్నా, నేనైతే నా మట్టుకు నేను దేవునికి సంతృప్తికరంగా బ్రతకాలి, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా నేను జీవించాలి, ముందు నా వల్ల చేసే పనుల ద్వారా లేదా నేను చేసే పనుల ద్వారా దేవుడు సంతోషించి ఆయన పండుగ చేసుకునే దానికంటే కూడా ముందు నా జీవితాన్ని బట్టి, నా ప్రవర్తనను బట్టి నేను ఆయన యందు నిలిపే సంతోషపడాలి, సంతృప్తి చెందాలి, ఆ విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి అనే ఈ ఆలోచన క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కరికి కలగాలి. పాత నిబంధన కాలంలో వాళ్ళ చేతుల్లో దేవుని వాక్యం లేదు. తర్వాత వాళ్ళ బ్రతుకులే దేవుని వాక్యమై మన చేతుల్లోకి రాబోతున్నాయి. ఆనాడు వాళ్ళకి దేవుని వాక్యం ఇలాగ పరిశుద్ధ గ్రంథ రూపంలో లేదు. తర్వాత వాళ్ళ జీవితాలే గ్రంథ రూపంలో మన చేతికి వచ్చాయని మనకు తెలుసు. వాళ్ళకు తెలిసినంత వరకు దేవుని యందు భయభక్తులు నిలిపి కొన్ని కట్టడలు ఏర్పరచుకొని
దేవుడు ఇష్టపడేవి, దేవుడు సంతోషించే వాటిని ఎంపిక చేసుకొని ఆ కట్టడలో తమను తాము స్థిరపరచుకొని జాగ్రత్తగా బ్రతికిన భక్తుల చరిత్రలే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనికి ఎక్కినాయి. అబ్రహాం జీవితాన్ని మీరు కానీ తీసుకుంటే మనలాంటి సామాన్య మనుషుడే అయినప్పటికీ సుమారు 75 సంవత్సరాలు దేవునికి విధేయత చూపని స్థితిలో తను జీవించినప్పటికీ దేవుడు అతన్ని దర్శించి అతన్ని పిలిచి అతనితో మాట్లాడినప్పుడు ప్రతి అడుగులోనూ దేవునికి లోబడటానికి తన్ను తాను లోబర్చుకున్నాడు, తన్ను తాను వంచుకున్నాడు. తన వల్ల భూలోక జనులందరూ ఆశీర్వదించబడటం అనే సంగతి తర్వాత, తన వల్ల ప్రపంచానికి జరిగే మేలు అన్నది తర్వాత, ముందు తనను బట్టి దేవుడు సంతోషపడితే చాలు అనుకున్నాడు. మన వల్ల జరిగే పనిని బట్టి దేవుడు సంతోషపడటమో సంబరపడటమో కాదు, కానీ అసలు మనల్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా లేదా, మన జీవితాన్ని బట్టి దేవుడు తృప్తి చెందుతున్నాడా లేదా అన్న ప్రశ్న ఖచ్చితంగా ఈ ఉదయం మీరు రాసుకోండి. ఈ ఒక్క ప్రశ్న ముందు రాసుకోండి. నా వల్ల జరుగుతున్న పరిచర్యను బట్టి దేవుడు సంతోషించటమా, లేకపోతే ఫస్ట్ నా జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించటమా? లోకంలో ఉన్నప్పుడు పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం, మనకు తెలియని స్థితిలో చాలా చేశాం. ఈరోజు క్రీస్తు రక్తం చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడి నూతనపరచబడ్డాం. యేసు రక్తం చేత మన అందరినీ విమోచించింది ఏ అడ్డు అదుపు లేకుండా అడ్డదిడ్డంగా పాపాలు చేసుకోమని కాదు. వింటున్నావు జాగ్రత్తగా నేను, ఏ అడ్డు అదుపు లేకుండా బాగా ఫ్రీగా ప్రశాంతంగా పాపం చేసుకోమని కాదు. సత్క్రియలు చేయడానికి మనల్ని విమోచించాడు. పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి తన పవిత్ర రక్తం చేత నిన్ను నన్ను కడిగాడు. మొట్టమొదట దేవుడు తృప్తి చెందాల్సింది మన వల్ల జరిగే పని కాదు, కానీ ముందు మనలో జరగాల్సిన పని, మన ప్రవర్తన విషయంలో దేవుడు తృప్తి చెందాలి. మనకు ముందు తరంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని కీలకంగా తీసుకున్నారు. నా వల్ల జరిగే పని, నా వల్ల ఏదో ఇంత పెద్ద పని జరిగింది, నేను ఇంతమందికి దీవెనకరంగా ఉన్నాను, ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను, ఇంతమందికి నా వల్ల మేలు జరిగింది, ఇంతమందికి నేను అది చేశాను, ఇంతమందికి నేను ఇది చేశాను కాబట్టి దేవుడు ఏదో పండగ చేసుకుంటాడు అన్న ఆలోచన వాళ్ళు చేయలే. నా వల్ల జరిగే పని తర్వాత, ముందు అసలు నాలో జరుగుతున్న పని విషయంలో దేవుడికి తృప్తి ఉందా? భక్త సింగ్ లాంటి దైవజనులు ఇలాంటి ఆలోచననే చేసుకున్నారు. వాళ్ళను గూర్చినటువంటి అనుభవాలను చదివినప్పుడు, వాళ్ళను గూర్చిన విషయాలు విన్నప్పుడు, ఆ భక్తులను గూర్చి వారి సమకాలీనులు, వారి తర్వాతి వారు ఆయనతో లేకపోతే అలాంటి భక్తులతో పరిచయం ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు, ఆ మాటల నుంచి తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం అదే. తమ వలన జరిగేటువంటి పనికి వారు తరువాతి స్థానం ఇచ్చారు, మొదటి స్థానం తమలో జరుగుతున్న పనికి వారు మొదటి స్థానం ఇచ్చారు. నా వల్ల ఇంత పని జరిగిందని దేవుడు తృప్తి చెందటం కాదు, అసలు నా ప్రవర్తనను బట్టి, నా సత్క్రియలను బట్టి, ఆయన రక్తం చేత కడగబడ్డ నేను నా నీతి నియమాల్లో మరి దేవుని అడుగుజాడలో నడుస్తున్న దాన్ని బట్టి ముందు దేవుడు తృప్తి చెందాడా లేదా అన్నదాన్ని కీలకంగా తీసుకున్నారు. 100 ప్రసంగాలు ఎలా, ఈ ఒక్క మాట సరిగ్గా నీకు ఎక్కిందంటే ఇక నీ ద్వారా జరిగేటువంటి కార్యం తర్వాత నువ్వే చూస్తావు. అది సేవకులైనా, నేనైనా, మీరైనా ఎవరైనా, ఈ లైవ్లో ఎవరైనా ఉంటే వాళ్ళైనా, మన వలన జరిగే పని మాత్రమే మనం లక్ష్య పెడతాం. మనలో జరగాల్సినటువంటి పని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటాం. యోసేపు ఇంతమందికి దీవెనకరంగా మారతాడు అని తను అనుకోలా. ఇప్పుడు లక్షలాది మంది ప్రజలకి అన్నదాత అవుతాడు, కరువు కాలంలో వాళ్ళు చావకుండా కొన్ని దేశాలను ఆయన బ్రతికిస్తాడన్న సంగతి యోసేపుకు తెలియదు. యోసేపుకు దర్శనం ఉంది చిన్నప్పుడే, కానీ ఆ దర్శనంలో ఏముందంటే తన సహోదరులు తన కాళ్ళ దగ్గర సాష్టాంగపడ్డ దర్శనం అది. అంతేగాని కొన్ని దేశాలకు ఆయన అన్నదాత అవుతాడు, కొన్ని దేశాల్లో ఉన్న ప్రజల్ని 7 సంవత్సరాల కరువులో చావకుండా కాపాడతాడన్న దర్శనం ఆయనకుందా? ఆ దర్శనం లేదు ఆయనకి. వాళ్ళ సహోదరులు వచ్చి ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడ్డ దర్శనం ఉంది, అది 2 సార్లు వచ్చింది. ఒకసారి సూర్యచంద్రులు ఆకాశ నక్షత్రాలను మీకు చూపించాడు, ఒకసారి ఏమో వాళ్ళు పనలు కడతారు కదా పొలంలో, చొప్ప పనలు ఉంటాయి, ఆ పనలు
ఆయన ముందు 11 పనులు సాష్టాంగ పడ్డట్టు, ఒక పనేమో నిలిచినట్టు దర్శనం వచ్చింది. వాళ్ళ అన్నోళ్ళకి చెప్తాడు, 11 పనులు నా ముందు సాష్టాంగ పడ్డాయి, ఒక పనులు లేచి నిలబడ్డదన్నా అంటాడు. అంటే క్లారిటీ చెప్పు తమ్ముడు అంటే, ఒక పన నిలిచిందన్నా 11 పనులు సాష్టాంగ పడ్డాయి. వివరం చెప్పురా. నిలబడ్డ పన నేను, సాష్టాంగ పడ్డ పనులు మీరు అంటాడు. బహుశా నాకు తెలిసి తల ఒక తన్నుంటారు ఆయన్ని. దేవునికి స్తోత్రం. అంటే మేము నీ కాలు మొక్కాలా? అరే మొక్కాలని నేను కోరుకోవట్లేదు అన్నయ్య, ఆయన అటు చూపించాడు, నాకేం తెలుసు. మరి ఈ 2 దర్శనాలు ఉన్నాయి. తర్వాత కూడా అదే దర్శనం సూర్యచంద్ర నక్షత్రాదుల మీద వచ్చింది. అంతేకాని కొన్ని దేశాలను బ్రతికిస్తాడన్న సంగతి తనకు తెలియదు. తన వల్ల జరిగేది చిన్న పని అనుకున్నాడు. సరే, అంత మాత్రమైనా చాలు, అసలు ఏం జరగకపోయినా పర్వాలా. కానీ నా తండ్రి అయిన యాకోబు చెప్పినట్లు నా దేవుని ఎదుట నేనైతే భయభక్తులు కలిగి సత్ప్రవర్తన కలిగి బ్రతకాలి. నన్ను కన్న నా తండ్రికి సంతోషాన్ని కలిగించాలి. నా తండ్రిని, నన్ను మొత్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త కూడా సంతృప్తికరంగా సంతోషకరంగా నేను బ్రతకాలి. ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురొచ్చినా, ఎలాంటి ప్రతికూలతలు ఎదురొచ్చినా, ఎలాంటి శ్రమలు ఎదురొచ్చినా, ఎలాంటి ఆకర్షణలు ఎదురొచ్చినా నేను బెండ్ అవ్వకూడదు అని ఒక కట్టడలో తన్ను తాను ఇముడ్చుకున్నాడు. అబ్రహాం లైఫ్ కూడా అంతే. 75 ఏళ్ళు తను తెలియని స్థితిలో లోకానుసారిగా ఒకవేళ బ్రతికుండొచ్చు, కానీ దేవుడు తనను దర్శించి మాట్లాడిన తర్వాత ప్రతి అడుగు కూడా దేవుని ఆలోచనల చొప్పున వేయడానికి ఎక్కడ కూడా దిగజారకుండా జాగ్రత్త పడ్డాడు. ఎక్కడన్నా ఒకవేళ అడుగులు జారితే వెంటనే దేవుని వైపు మళ్ళుకొని క్షమాపణ కోరుకొని మళ్ళీ దేవునితో నడవటం మొదలుపెట్టాడు. ఎట్లా అంటే వాళ్ళ లైఫ్ని చదువుతూ ఉంటే అర్థమవుతుంటుంది మనకి. కకృతి పడ్డట్టు ఉండరు, ప్రలోభించినట్టు ఉండరు, తుచ్చమైన వాటి కోసం పరిగెత్తినట్టు ఉండరు. ఓ ప్రత్యేకమైన జీవితం, ఓ ప్రత్యేకమైన ప్రపంచం ఆ భక్తులది. అందులో తాను దేవుడు మాత్రమే ఉంటారు. శారా దాసి హాగర్ ఉంది. తన చుట్టూ ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ శారాన్ తప్ప అన్య స్త్రీ వైపు తన ఆలోచన చేయలేదు. చివరికి శారా పోడుబెట్టి, దేవుడు నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు కానీ నా వలననే ఇస్తానని చెప్పాడా? మరో స్త్రీ ద్వారా నువ్వు సంతానాన్ని కంటే అది నీదే అవుతుంది కానీ ఆమెది కాదు కదా. కాబట్టి నా ద్వారానే సంతానాన్ని కనాలని రూల్ ఏముంది? ఈ హాగర్ని చేసుకో, ఈమె ద్వారా ఒక బిడ్డను కను, ఆమె నా దాసి కాబట్టి ఆమె మీద నాకు పెత్తనం ఉంది, ఆమె పుట్టే బిడ్డ మీద కూడా నాకు పెత్తనం ఉంటుంది. ఇదిగో ఈ దాసిని తీసుకొని ఈమెతో నాకు కుమారుణ్ణి కని అని లాజిక్కులు చెప్పి హడావుడి చేస్తే ఆమె మాటను తీసివేయలేక మెత్తబడ్డాడు. చేసుకోమన్నాడు, చేసుకోమంది, చేసుకున్నాడు. తర్వాత అదే మనిషి తల్లిని కొడుకుని వదిలేమంది. ఏం చెప్తాడు? దేవుని దగ్గరికి పోయాడు. ఏంది ఆయన అన్నాడు, చేసుకోమంది, చేసుకున్నాక వదిలిపెట్టమని వదిలే అన్నాడు. తీసుకెళ్ళి వదిలేసి వచ్చాడు. ఎక్కడ కూడా కకృతి పడ్డట్టు కనపడ్డావు, ఎక్కడ కూడా చీప్గా ప్రవర్తించినట్టు కనపడ్డావు. వేరే దేశానికి వెళ్ళాడు, ఐగుప్తు దేశానికే. వాడు వచ్చి శారాన్ని తీసుకొని పోయాడు. ఓకే, తీసుకెళ్ళు, నీ సంగతి నేను చెబుతాను. మోకాళ్ళు వేసి దేవుని పదాలు పట్టుకున్నాడు. నిప్పులాగా పోయిన సారా నిప్పులాగానే బయటకు వచ్చింది. ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే ఫరో గడు తెచ్చేవాడు. 318 మందిని ఎంటేసుకొని పోయి 4 రాజుల్ని కొట్టాడు. 318 మందిని వెంటేసుకొని పోయి 4 రాజుల్ని కొట్టాడు. వాళ్ళని తన్ని, వాళ్ళు దోచుకొని పోతున్న సొదొమ గొమొర్రాల సొమ్ముని తిరిగి తీసుకొచ్చి వాళ్ళకి పడేశాడు. సొదొమ గొమొర్రా వాళ్ళకి దేవుడిచ్చిన అవకాశాల్లో 2 సాక్ష్యాలు ఆ దరిద్రులు అర్థం చేసుకోవాలి. 2 సాక్ష్యాలు. ఒకటి, వీళ్ళు 5గురు ఉన్న వీళ్ళని వచ్చి 4 దన్ని మొత్తం లాక్కొని పోయారు. అరే, మనం పద్ధతిగా లేకపోబట్టి కదా వాళ్ళు మన మీద జయం పొందింది. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ శ్రమ మనకు రాదు కదా అనుకుని ఆ దరిద్రులు వాస్తవంగా దేవుని వైపు తిరగాలి, వాళ్ళు తిరగల.
ఒకటి. రెండోది, 5 రాజులు మనం ఆ 4 రాజులను తెరవలేకపోయాం. వాళ్ళకంటే అన్నీ ఎక్కువే మనకి, కానీ వాళ్ళే మనల్ని దన్నిపోయారు. ఇతను ఒక్కడో, ఎవరు? అబ్రహాం ఒక్కడో, అతని సైన్యం ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది. 5 రాజులు మనం తన్నలేక తన్నులు తిని సొమ్మంతా అప్పచెప్పుకొని బానిసలుగా లాక్కొని పోబడ్డ పరిస్థితి. ఆ 4 రాజుల చేతిలో ఘోరంగా ఓడిపోయి మొత్తం పోగొట్టుకున్నాం. కానీ ఒక్కడే ఇంట్లో పుట్టినటువంటి దాసుల్ని 318 మందిని వెంటేసుకొని 4 రాజుల్ని తన్ని వాళ్ళ సొమ్మంతా తీసుకొచ్చి మన దగ్గర పడేశాడంటే ఇది ఇతని బలం కాదు, ఇతనికి దేవుడు తోడై ఉన్నందున ఈ కార్యం జరిగింది అనే పాయింట్ను వాళ్ళు ఆలోచించి సిగ్గు తెచ్చుకోవాలి. 5 ఉండి కూడా, ప్రతి ఒక్కడికి ఇంతంత సైన్యం ఉండి కూడా తన్నులు తిన్నాం, ఓటం పాలయ్యాం. కారణం, దేవుడు మనకు తోడలేడు. కానీ ఒక్కడే 318 మందిని వెంటేసుకొని మొత్తాన్ని దన్నాడు. రూపాయి కూడా తీసుకోకుండా తీసుకొచ్చి సొమ్మంతా మన ముందు పడేశాడు. ఈ రోషం ఏంది? ఈ నీతి ఏంది? ఈ నియమం ఏంది? అసలు ఈ కార్యం ఏంది? ఒకటే తేడా, మనమేమో భక్తిహీనులం అయిపోయాం, అతడేమో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అరే మనం కూడా మార్చుకుందాం అని అనుకోవాలా దరిద్రులు, కానీ అనుకోవాలా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంత జయించి తీసుకొచ్చి వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇస్తే, అబ్రహాము పాపం బాగానే కష్టపడ్డావు, మా భార్య పిల్లలు మాకిచ్చి సొమ్ము నువ్వే తీసుకో, ఏదో వీడిచ్చినట్టు. వీడిని తన్ని వాళ్ళు లాక్కొని పోతే వాళ్ళని తన్ని ఆ సొమ్ము తెచ్చుకున్నాడు అబ్రహాం. సొదొమరాజు అబ్రహాంకి ముష్టి ఇయటం కాదు, అబ్రహామే వాడికి ముష్టి వేశాడు. ఎవరిని బట్టి? లోతును బట్టి. ఓకే, అని వీడంటాడు తీసుకొని పో, మాకు సస్యశ్యామలమైన దేశం మాది, ఈ సొమ్మంతా నువ్వే తీసుకొని పో. ఏమన్నాడు తెలుసా? మళ్ళీ నచ్చింది నాకు ఆ మాట. అబ్రహామును నేనే ధనవంతుని చేసి నీవు చెప్పకుండాట్లు, నూలు పోగైనను ఒక చెప్పు వారైనను నేను ముట్టన పో అన్నాడు. నాకెందుకు? సిగ్గులేదురా మీకు దరిద్రులారా? 5 వాళ్ళ చేత తన్నులు తిని మొత్తం అప్పచెప్పి నెత్తిన ముసుకేసుకొని కూర్చున్నారు మీరు దద్దమ్మలై. 318 మందిని వెంటేసుకొని మొత్తాన్ని తరిమి సొమ్మంతా తీసుకొచ్చి ఇస్తే దేవుడి కార్యాన్ని గుర్తుపట్టకుండా సొమ్ము నాకు ఇస్తారా ముష్టి? నేను ఇచ్చారా మీకు ముష్టి? అది నా దేవుణ్ణి బట్టి. ఎప్పుడు అబ్రహాము చేయి పైనే, కింద లేదు, పైనే. ఎక్కడన్నా చూడు, హేతు కుమారుల దగ్గర శారాని సమాధి చేయడానికి ప్లేస్ అడిగినప్పుడు కూడా వెల చెల్లించకుండా నేను తీసుకోను అంటాడు. ఎక్కడన్నా చూడు, కకృతి బుద్ధి కానీ, మెత్త బుద్ధి కానీ, ప్రలోభించే బుద్ధి కానీ, చీఫ్ మెంటాలిటీ కానీ ఎక్కడ కనపడదు. పాత నిబంధనలో పరిపూర్ణులండి. అర్థమైందా? ఒక్కటే దృష్టిలో పెట్టుకున్నారు, నా వల్ల జరిగే పనులేమో తర్వాత సంగతి, కానీ ముందు నేను దేవుని ముందు పర్ఫెక్ట్గా ఉండాలి, దాన్ని నేను సాధన చేయాలి, నా దేవుని కట్టడలు దాటి నేను పోకూడదు. నన్ను ప్రేమించి నాకు తోడై ఉండి బలహీనరాలని నన్ను విసర్జించకుండా నాకు బలమయ్యాడు, నాకు వెలుగయ్యాడు, నాకు దీపమయ్యాడు, నాకు ఆధారమయ్యాడు, ఆశ్రయమయ్యాడు, తన రెక్క కింద నన్ను దాచాడు. అందరూ నన్ను వదిలినా నన్ను చేతబట్టి నన్ను హత్తుకొని తన గుండెల్లో దాచుకున్నాడు నా ప్రభు. నేను ఆయనకి ఇష్టంగా ఉండాలి, నేను ఆయనకి సంతృప్తికరంగా ఉండాలి, ఆయన సంతోషించేటట్టు నేను బ్రతకాలి. ఎక్కడ కూడా నేను అడుగులు జారకూడదు, నన్ను బట్టి నా దేవుడు బాధపడకూడదు. నా భక్తిని బట్టి, నా ఆత్మీయతను బట్టి, నా నీతి నియమాలను బట్టి, నా ప్రవర్తనను బట్టి దేవుడు పరిశీలిస్తాడండి. అరే అన్యుడైనటువంటి కొర్నేలినే దేవుడు టెస్ట్ చేశాడు. నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలికి దూత ప్రత్యక్షమై చెప్పలేదా? అన్యుడైన కొర్నేలి సత్ప్రవర్తన, ధర్మకార్యములు, ప్రార్థనలే దేవుడు గమనించినప్పుడు ఆయన రక్తం చేత కడిగి శుభ్రం చేసుకున్న నిన్ను నన్ను గమనించడా, పసిగట్టడా, పరిశీలించడా, పరీక్షించడా?
అబ్రహామే కాదు, యోసేపే కాదు, పాత నిబంధనలో భక్తులు మీరు గమనించినట్లయితే ఎక్కడ మెత్తబడరు. యోసేపు లైఫ్ కూడా అంతే. చిన్ననాటి నుంచి తండ్రికి దగ్గరలో ఉండేవాడు. తండ్రి చెప్పే ప్రతి మాట దేవుని గురించి ఆలకించాడు, మనసులో పెట్టుకున్నాడు. నాన్న యోసేపు, ఎన్ని బాధలన్నా పడవచ్చు, మనం అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. నిజంరా, మీ తాతయ్య నాకు మామూలు మోసం చేయలే. మీ తాతయ్య నన్ను 10 సార్లు నా జీవితం మార్చాడురా. నా సొంత అన్న శత్రువు అయితే నేను మీ తాతయ్య దగ్గరికి వెళ్ళాను, అదే మా మామయ్య దగ్గరికి. మీ అమ్మని చేసుకుందాం అనుకొని 7 ఏళ్ళు ఊడిగం చేశా. పెద్దమ్మని ఇచ్చాడు. ఏం చేద్దాం, పెద్దమ్మ దిగింది. కాదు, నేను ఆమె కోసం కదా నేను ఎంత కష్టపడిందంటే ఇంకొక 7 ఏళ్ళు చేయి, ఆమెను కూడా ఇస్తానని మిమ్మల్ని ఇచ్చారా. మొత్తం 14 ఏళ్ళు అయిందిరా. 14 సంవత్సరాలు నిలువున నా లైఫ్ అంతా దారి పోస్తే అప్పుడు మెమ్మ దొరికింది నా. నేను ఎంతో ప్రేమించిన రాహేలు, అదే మీ అమ్మని నాకు ఇచ్చాడని మరో 7 ఏళ్ళు కృతజ్ఞత కానుకలాగా చేశారా. మొత్తం 21 సంవత్సరం రా మీ అమ్మ పేరు మీద 21 సంవత్సరం. ఆ తర్వాత వాడు నీతిగా ప్రవర్తించాడా, నన్ను మోసం చేశాడు. కానీ ఒకటి తెలుసు, నాకు వాగ్దానం చేసిన నా దేవుడు ఉన్నాడు, నా పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు కూడా దేవుడైన వాడు. మీ తాత నన్ను మోసం చేయవేనా, ఆయన నాకు తోడై ఉండి నన్ను మోసపోనీ లేదురా, నా పక్షాన కార్యం చేశాడు. మచ్చలు పొడలు గలవి నీవి, అవి లేనివి నావి అంటే ఎట్లా పుడతారో మచ్చలు పొడలు గల్లయి. మందలో ఆ టైపు పొట్టేళ్ళు ఉంటే అలాంటి పిల్లలు పుడతాయి. మీ తాత ఏం చేశాడు తెలుసా, నాకు ఈ మాట ఇచ్చి ఆ మచ్చలు పొడలు గల పొట్టేళ్ళన్నింటినీ మందలో నుంచి దూరంగా, అదే మీ మావయ్యలకి ఇచ్చి తరిమాడు. ఏ మచ్చ లేని వాటిని నాకు ఇచ్చి, మచ్చలు ఉన్నవి పుడితే తీసుకో, లేకపోతే పైకి చూడన్నాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదురా, నాకు తోడై ఉండి మీ తాత ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం మరుసటి ఈతలో పుట్టిన పిల్లలన్నీ మచ్చలు పొడలు గలవి పుట్టేటట్టు చేశాడు నా దేవుడు. ఈసారి మచ్చలు పొడలు గలవి నావి, మచ్చలు లేనివి నీవి అన్నాడు మీ తాత. మళ్ళీ నా దేవుడు నాకు తోడై ఉండి మచ్చలు పొడలు గల్ల వాటికే మచ్చలు లేని పిల్లలు పుట్టేటట్టు చేశాడు రా. నా సొమ్ము నేను తీసుకున్నా, చివరికి నా మీద కుళ్ళుకొని వ్యసన పడి నన్ను పాడు చేయాలని ఆలోచన చేస్తుంటే, వీళ్ళ చేతుల్లో చస్తాను ఎందుకు వచ్చిన గొడవ అని నేను బయలుదేరి వెళ్తుంటే నన్ను తరిమి చంపాలని చూశాడు మీ తాత, అదే మా మామ. అయితే త్రోవలో నా దేవుడు వానికి ప్రత్యక్షమై యాకోబుతో మంచియే కానీ చెడ్డయే కానీ నీవు మాట్లాడకూడదని వార్నింగ్ ఇచ్చి పంపించాడు. ముట్టనీయలేదురా నన్ను. యోసేపు అలాగనే మంచోడు కాదు, వంకర్లు రా నా బ్రతుకు. చాలా తొందరలు ఉన్నాయి, కానీ నా బలహీనతల్ని గుర్తెరిగి తన ప్రేమను బట్టి నన్ను కరుణిస్తూ వచ్చాడు. ఎందుకో తెలీదు, కానీ నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. మన దేవుడు చాలా మంచోడురా. యోసేపు మన దేవుడు నీతిమంతుడు, న్యాయాన్ని ప్రేమిస్తాడురా. దుర్నీతిని ద్వేషిస్తాడు, అన్యాయాన్ని ద్వేషిస్తాడు. నాయన అల్పంగా వచ్చిందని కకుర్తి పడదు. ఎక్కడ మనుషులు నిన్ను చూసినా చూడకపోయినా దేవునికి భయపడు. మనుషులు ఎవ్వరూ లేకపోవచ్చు, కానీ ఎనీ టైం ఆయన నిన్ను నన్ను మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఆయన జాగ్రత్త. మన ప్రవర్తనను బట్టి ఆయన సంతోషపడితే, ఆయన యందు మనం నిలిపే భయభక్తులతో ఆయన తృప్తి చెందగలిగితే మనకి ఎదురుండదు నాన్న యోసేపు, ఎదురుండదు. ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులు ఇలా చెప్పడానికి అవకాశాలు లేవండి. పిల్లలు సెల్ ఫోన్లో బిజీ అయిపోయారు. టీవీలలో, సెల్ ఫోన్లలో, ఒకప్పుడు టీవీలు, ఇప్పుడు సెల్ ఫోన్లు. నా చిన్నప్పుడు తల్లిదండ్రులు కష్టించి పనిచేసి సాయంత్రానికి ఇంటికి వస్తే వాళ్ళ దగ్గర కూర్చుంటే అప్పుడే టీవీ లైన్లోకి వస్తున్నాయి. బాగా డబ్బున్న వాళ్ళు ఇంట్లో టీవీ ఉండేది. ఆదివారం ఒకరోజు సినిమా వచ్చేది. ఎంతమంది గుర్తుందో? వీటి రోజుల్లో సినిమా రాదు.
ఇక నువ్వు వచ్చినా కూడా మనం చూడలేం. కానీ అసలు ఇళ్లల్లోకి సినిమా రావటం ఏందని టీవీలో ఏదో వచ్చినా సరే అవకాశం దొరికితే పోయి ఆ వింతగా చూసే పరిస్థితులు. అంతకంటే ఇంకా చిన్నప్పుడు పెద్దోళ్ళ దగ్గర కూర్చొని సాయంత్రం వేళ చల్లబూట వాళ్ళు చెప్పేటువంటి కబుర్లు, కథలు, స్టోరీలు, అవునా? ఇంకా నాకంటే ముందు పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళకైతే ఇంకా ఛాన్స్. ఇంకా అప్పుడు టీవీలు లేవు, సినిమాలు లేవు, ఏమీ లేదు. సినిమాలు ఉంటే ఎప్పుడన్నా హాల్లో. కానీ ఎక్కువ శాతం పెద్దోళ్ళ ముచ్చట్లే, పెద్దోళ్ళ అనుభవాలే, పెద్దోళ్ళ మాటలే అప్పటి పిల్లల జ్ఞానం. అంతకంటే ముందు ఓ నాయన 1000 సంవత్సరాలకు ముందు కదా యోసేపు యాకోబులు. అప్పుడు సినిమాలు లేవు, టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఏ చెత్త లేదు. ఏదన్నా జ్ఞానం తెలుసుకోవాలంటే పెద్దోళ్ళు చెప్పాలి, పిల్లలు వినాలి. శ్రవణ జ్ఞానం. ఫలితంగా యాకోబు చెప్పిన మాటలు 11 మంది లక్ష్య పెట్టలేదు. బెన్యామీనేం చిన్నోడు, 10 మంది లక్ష్య పెట్టలేదు. 11 యోసేపు లక్ష్య పెట్టాడు. యోసేపు విన్నాడు, ధన్యుడైపోయాడు.